హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న సారీస్ అండి డిఫరెంట్ ప్యాటర్న్స్ సూపర్ నైట్స్ అనమాట. పాచెస్ ఉన్నాయి, ఫ్రంట్స్ ఉన్నాయి, అప్లిక్స్ ఉన్నాయి, నైస్ చాలా బాగుంటాయి. సో సారీస్కి వెళ్ళే ముందు మనం భాగవతంలో మాట్లాడుతున్నాం. సో నిన్న మనం భాగవతంలో క్యాంటో 1 సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేస్తున్నాం. దట్ ఈ సౌనికాది ఋషీస్ సూత గోస్వామిని 6 క్వశ్చన్స్ అడిగారు కదా, దాంట్లో 4th క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. సో చెప్పిన తర్వాత ఏంటంటే, సో మనం ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకొని నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అల్టిమేట్ అండ్ అబ్సల్యూట్ గుడ్ ఫర్ ద పీపుల్ ఇన్ జనరల్? అంటే ఏదైతే అన్నిటికన్నా మంచిదైన విషయం మనుషులకి అని అడిగినప్పుడు భక్తి అని చెప్పారు. దానికి చాలా రకాల ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఇప్పుడు మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం చెట్టుకు నీళ్ళు పోయాలంటే దేనికి పోస్తామండి? రూట్స్కి పోస్తామా, ఆకులకు పోస్తామా, పూలకు పోస్తామా, స్టెమ్కి పోస్తామా, బ్రాంచెస్కి పోస్తామా? సో రూట్కే పోస్తాం. ఇప్పుడు ఒక పెద్ద మ్యాంగో ట్రీ ఉంది. సో మనం వాటరింగ్ దేనికి చేస్తే రూట్స్ వాటరింగ్ చేస్తే కంప్లీట్ ట్రీ నరిష్ అయిపోతుంది, అవునా కదా? అలాగే పరోధర్మ, దిస్ భక్తి ఈజ్ పరోధర్మ. సో ఎవరైతే ఈ యొక్క పరోధర్మాన్ని పాటిస్తారో, ఎవరైతే భక్తిని ఆచరిస్తారో, ద రిమైనింగ్ ధర్మాస్ ఆల్ అన్ని వాటికి సరిగ్గా జరిగిపోతాయి. లవ్ టు గాడ్, లవ్ టు ఆల్. సో మన యొక్క బాధ్యతలు, మన యొక్క ప్రవర్తన, మన బిహేవియర్, ఎవ్రీథింగ్ ఆన్ సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, సో ఇన్కార్నేషన్స్ గురించి అడిగారు కదండి. సో ఇన్కార్నేషన్స్, సో కృష్ణ ఒక ఇన్కార్నేషన్స్ గురించి మాట్లాడారు. సో ఇన్కార్నేషన్స్ అంటే అవతారం, లీలావతారాస్. సో లీలావతారాస్ చాలా ఉన్నాయి. సో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామకృష్ణ, బలరామ, కల్కి, ఇవి బేసిక్ అవతారాస్. మనం అనుకునే దశ అవతారాస్. యాక్చువల్గా 24 అవతారాస్ ఉన్నాయన్నమాట. సో అవి ప్రాముఖ్యమైన అవతారాస్. సో ఎందుకు కృష్ణ అవతారాలు ఎత్తుతారు? ఎందుకు అంటే దానికి రీజన్, యాక్చువల్గా మనకు తెలుసు ఇది భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం పైన ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణ, సో మన ఒక ప్రియమైన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటారంటే, విత్ వెరీ స్మైలింగ్ ఫేస్, వెరీ cheerful, because his devotees all are non-envious, lust, anger, greed అన్నిటికీ అతీతంగా ఉంటారు. సో దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ప్రేమ స్టేజ్. కానీ ఎవరైతే భగవంతుడు కాదు, నాకు ఇంకేదో కావాలి, ఎలా అయితే కొంచెం వయసు వచ్చాక తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళ దారి చూసుకొని వాళ్ళ తర్వాత ఒక స్లాప్ అంటే జీవితంలో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయి మళ్ళీ తిరిగి ఆ తల్లిదండ్రి దగ్గరికి ఎలా అయితే వస్తారో, అలాగే మనము ఇక్కడ ఏదో సంథింగ్ మనల్ని ఇంకా అట్రాక్ట్ చేసి, అంటే మన ఒక మైండ్ కరెక్ట్గా లేక, సో మనం భగవంతుడి నుంచి విడిపోయాం ఇక్కడ. సో మనం భగవంతుడి నుంచి విడిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు వి ఆర్ ఆల్ ఇన్ సఫరింగ్. బాడీకి సఫరింగ్, మెంటల్గా సఫరింగ్, పక్కన వాళ్ళ వల్ల సఫరింగ్, ప్రకృతి వల్ల సఫరింగ్, ఇన్ని రకాల సఫరింగ్, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక. సో అందుకని ఏంటంటే డివోటీస్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ రామానుజాచార్యులు కాదు, శంకరాచార్యులు కాదు, మధ్వాచార్యులు కాదు, సో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కాదు, నిత్యానంద, గౌరంగ నిత్యానంద, సో వీళ్ళందరూ కూడా ది ఆర్ ది గ్రేట్ డివోటీస్. అండ్ శ్రీల ప్రభుపాద్, వీళ్ళందరూ మనల్ని ఇది నువ్వు ఈ బాడీ కాదు, ఇది నీ సోల్ అని మనం అవేకం చేయడానికే భగవంతుడు మనకి, అంటే వాళ్ళకి ఏడుపు వస్తుంది, అంటే వాళ్ళు అక్కడ అంత సంతోషంగా ఉన్నారు, మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము. సో దట్ వాళ్ళు ఈ యొక్క భూమి మీద ఈ యొక్క భూమి మీదకి వచ్చి, సో మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి, సో దాన్ని నిర్మూలించడానికి, లైక్ శ్రీల ప్రభుపాద్. సో శ్రీల ప్రభుపాద్ వెస్ట్రన్ వరల్డ్కి వెళ్ళారు. సో వెస్ట్రన్లోకి వెళ్ళినప్పుడు సో ఎవ్రీబడి ఈజ్ డ్రంకర్డ్స్, ఫుల్ డ్రంక్, ఎవ్రీథింగ్. సో అలాంటి వాళ్ళని వాళ్ళ చెడు అలవాట్లు మానపించి వాళ్ళని సాత్విక గుణాకి తీసుకొచ్చి వాళ్ళని ఒక లెవెల్లో పెట్టి, దే ఆర్ ద నెక్స్ట్ పరంపర ఆఫ్ శ్రీల ప్రభుపాద్. సో ఇప్పుడు ఎంతమంది నిస్కాన్, ద గ్రేట్ డివోటీస్, సో దే ఆర్ ఆల్ రియల్లీ ధన్యవాద్ ప్రణామ్ టు ఆల్ అనమాట. సో వాళ్ళు మన కోసం వచ్చి మన కోసంగా వాళ్ళు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. సో కృష్ణ లీలలు చేయడానికి, వాళ్ళ డివోటీస్తో లీలలు చేయడానికి కృష్ణ వస్తారు. సో మనం రేపు ఒక లీల గురించి మాట్లాడుకుందాం. సో సత్యవ్రతని ఒక రాజు అనమాట. సో ఆ రాజు గురించి మాట్లాడుకుందాం, అంటే మత్స్యావతారం గురించి మాట్లాడుకుందాం. సో టుమారో వీడియోలో చక్కగా మత్స్యావతార లీల గురించి చూద్దాం.
సో ఫస్ట్ శారీ చూసేద్దామండి. సో ఈరోజు ఏమవుతుందంటే ఫ్రమ్ ద ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్ వెళ్తున్నాను. ఫ్రమ్ స్టార్టింగ్ ది శారీ ప్రైజెస్ సో ఫ్రమ్ 2000 to 1000 రూపీస్ అనమాట. సో ఫస్ట్ నేను 2000 నుంచి స్టార్ట్ చేస్తాను, లాస్ట్కి వచ్చేటప్పుడు 1000 వస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్, ఇదంతా కూడా ప్యాచ్ కాదు ఇది లేదా లేస్ కాదు, ఇట్స్ కంప్లీట్ వర్క్ అండి. సో కంప్లీట్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్, చాలా బాగుంది. That's a complete thread work and the fabric is pure super net. Pure super net. So pure super net. Okay na? So ee saree price వచ్చి 2000 free shipping. So saree anta ila vastundi and the pallu is very grand. So zoom check. So pallu is very grand. And we'll see the blouse andi. So ఇది blouse. Okay na? సో దిస్ ద ఫస్ట్ శారీ 2000 ఫ్రీ షిప్పింగ్. చాలా సాఫ్టీగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం ప్యూర్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ద ఫ్యాబ్రిక్ బికమ్స్ వెరీ సాఫ్ట్. అండ్ నెక్స్ట్ నా శారీ అండి, ఇంత సీక్వెన్స్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ నా శారీ అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ అప్లిక్ అండి. సో ఇక్కడ చూసారా ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్తో ఫస్ట్ ఒక టెంపుల్లా కట్ చేసి దాంతో అప్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ అగైన్ బ్యూటిఫుల్ ఫ్లోరల్, సో డిజిటల్ ప్రింట్, చందేరి డిజిటల్ ప్రింట్ని ఈ ఫ్లవర్ ఇదంతా కూడా కంప్లీట్ అప్లిక్ అండి. ఓకేనా? కంప్లీట్ అప్లిక్. అండ్ ద బ్లౌజ్ ఏమొస్తుందంటే సో ఇదే బ్లౌజ్ వస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ ద బ్లౌజ్. సో దిస్ ఇస్ ద సెకండ్ సారీ. ఎక్సలెంట్ అండి, ఫ్యాబ్రిక్ అయితే ఆసమ్. ఎలా ఉంటుందంటే ప్యూర్ సూపర్ నెట్కి వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్గా ఫాలెన్గా ఉంటుంది అనమాట. సో చూసారా ఇలా వస్తుంది అనమాట అప్లిక్. సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో ఏమంటారు దాన్ని టెంపుల్ అప్లిక్ లాగా ఇస్తారు. అండ్ మనకి ఇక్కడ పళ్ళు పార్ట్ దగ్గర నుంచి అండి చూసారా, సో పళ్ళు పార్ట్ దగ్గర నుంచి ఇట్లా ఇంక్రీజ్ అయ్యి అవుతుంది. సో ఇట్లా అండి, సో ఇట్లా దిస్ ఇస్ కంప్లీట్ అప్లిక్ అండి, కంప్లీట్ అప్లిక్, ప్రింట్ కాదు. ఓకేనా? సో సారీ అంతా కూడా ఇట్లా అప్లిక్ వస్తుంది. అండ్ ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ అండి ఇది బ్యూటిఫుల్ కంట్రాస్ట్ పైపింగ్ వచ్చి ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ అప్లిక్ ఇది కూడా. సో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి చక్కగా అదేంటంటే క్రీపర్ అప్లిక్. దిస్ ఇస్ బంచెస్ అప్లిక్ అనమాట. అండ్ మధ్యలో అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి, మధ్యలో అంతా కూడా థ్రెడ్ వర్క్ చూసారా, చాలా బాగుంది. అండ్ ఇదేమో పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇది ప్యూర్ చందేరి బ్లౌజ్ ఇచ్చారు, చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్ ఉంది. ఇట్స్ బ్లౌజ్. సో అన్నిటికి కూడా ప్యూర్ చందేరి బ్లౌజ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ అండి సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫాల్ అండ్ టెక్స్చర్ అనమాట. సో కొంచెం కోటా స్టైల్లో ఉంటుంది మనకి. సో ఫస్ట్ ఇది చూడండి, సో సారీ ఇట్లా ఉంటుంది. చక్కగా ఇట్లాగా ఇట్లా జరీ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ అండి చక్కగా బార్డర్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది. అండ్ ఇది మంచి రస్ట్ ఆరెంజ్ అండి. సో ఆరెంజ్ టు డార్క్. సో నాది నార్మల్ ఆరెంజ్ అండి, నాది నార్మల్ ఆరెంజ్, దాట్స్ డార్క్ రస్ట్ ఆరెంజ్. అండ్ నెక్స్ట్ అండి దిస్ వెరీ బ్యూటిఫుల్ గ్రీన్ అండి, చాలా బాగుంది, డార్క్ గ్రీన్ కలర్. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. సో సారీ ప్రైజెస్ చెప్పలేదు కదా, ఇవి 1500 ఫ్రీ షిప్పింగ్. సో ఇందాక చూసిన సారీస్ ఆఫ్ 2000 ఫ్రీ షిప్పింగ్, ఇవి 1500 ఫ్రీ షిప్పింగ్. అండ్ విల్ సీ పింకిష్ రెడ్ అండి. దిస్ ఇస్ పింక్ కాంబినేషన్ రెడ్ అండి. సో ఇది పింక్ షేడ్ ఆఫ్ రెడ్. పింక్ షేడ్ ఆఫ్ రెడ్ అండి, రాజ్బెర్రీ. దిస్ ఇస్ ద పల్లు. అండ్ ఐ డోంట్ నో దిస్ పింక్ షేడ్ ఆఫ్ రెడ్ అండి. అండ్ ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ సారీ వెరీ నైస్. దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి, 5 కలర్స్ డామ్ గుడ్ అండి. సో ఇది మంచి డార్క్ వంకాయ, సో బ్రింజల్ కలర్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్రింజల్ కలర్. అండ్ ఇదేమో పల్లు. సో 5 కలర్స్ ఆర్ ఎక్సలెంట్, 5 కలర్స్ ఆర్ ఆసమ్ అండ్ వెరీ ఎక్సలెంట్ అండి.
సో దిస్ ద అండ్ నెక్స్ట్ అండి ఇట్స్ పీకాక్ బ్లూ. సో పీకాక్ బ్లూ అండి చాలా బాగుంది. సో పీకాక్ బ్లూ వెరీ నైస్. సో లిటిల్ బిట్ కలర్ మారుతుందండి. సో మీకు కొంచెం గ్లాస్ గ్రీన్ లాగా పడుతుంది. సో ఇట్స్ పీకాక్ బ్లూ. ఇది పళ్ళు పీకాక్. ఇది సో నెక్స్ట్ సారీ. సో నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ సారీ ప్రైజెస్ ఆఫ్ 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ బేబీ పింక్ కాంబినేషన్ మీద క్రాస్ చెక్స్ వర్క్. మొత్తం క్రాస్ చెక్స్ వస్తుంది సారీ అంతా. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తోటి మనకి ఒక చిన్న ప్యాచ్ స్టైల్ కూడా వస్తుంది. అండ్ బ్లౌజ్ ఈస్ ప్యూర్ చందేరి బ్లౌజ్ అండి. ప్యూర్ చందేరి. అండ్ దీంట్లో ఇంకొక కలర్ ఉందండి. సో పీచ్ అండి. సో ఇట్స్ పీచ్ కలర్ చూద్దాం. సో ఇవన్నీ కూడా 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ బాగుంటుంది. ఇది కూడా క్రాస్ చెక్స్లో ఇట్లా బొకే డిజైన్ వస్తుంది. ఇది పళ్ళు. అండ్ ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ సారీ. చక్కగా రాయల్ బ్లూ అండ్ సారీలో సెల్ఫ్ డోరియా ఉంటుంది. మొత్తం సారీ అంతా కూడా విత్ ప్యాచ్ వర్క్ ఉంటుంది. సో ఇట్లా ప్యాచ్ లాగా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా యాష్. సో 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ సారీ. నెక్స్ట్ సారీ ఇస్ బ్లాక్ సెల్ఫ్ డోరియా వస్తుంది. అండ్ ఇది ఇదంతా కూడా వర్క్ అనమాట. సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాచ్ వస్తుంది. మొత్తం సారీ అంతా వస్తుంది. ఇది బ్లౌజ్. సో 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి సూపర్ నెట్స్లోనే. సో ప్రింట్ ఇంక్లూడింగ్ విత్ బార్డర్ ఇన్ ద బాటమ్ సైడ్ అంతా కూడా వర్క్ వస్తుంది. మొత్తం థ్రెడ్ వర్క్. ఇదంతా కూడా ప్రింట్ అనమాట. సో ఇవన్నీ కూడా 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సారీ మొత్తము ఆల్ ఓవర్ సారీ మొత్తం ప్రింట్ వస్తుంది. అండ్ వర్క్ దాని సీక్వెన్స్గా వస్తుంది అనమాట. అండ్ దీనికి మాత్రం ఏంటంటే వెరీ బ్యూటిఫుల్ ఇక్కడ బ్లౌజ్ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్. సో ఇదేంటంటే చెక్స్. సో చెక్స్ వీవింగ్ చందేరి బార్డర్ అనమాట. ఇది థ్రెడ్ వీవింగ్ చందేరి బార్డర్. థ్రెడ్ వీవింగ్ ప్రింట్ కాదు, ఇది వీవింగ్. అండ్ సారీ అంతా కూడా ఇట్లా లీఫీ డిజైన్. అండ్ మొత్తం కంటిన్యూటీ ఆఫ్ ద హోల్ సారీ అట్లానే వస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇట్లా ప్యాచ్ వచ్చింది కాబట్టి. అండ్ బ్లౌజ్ వచ్చి ఏదైతే ప్యాచ్ మనకి ప్యాచ్ లాగా ఇచ్చారో దాంతోనే బ్లౌజ్. సో వెరీ సీక్వెన్స్గా ఉంటుంది. 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి అండ్ నెక్స్ట్ సారీ. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ ప్రింట్ అనమాట. ఇట్స్ డిఫరెంట్ ప్రింట్. దానికి చక్కగా ఇట్లాగా బాటమ్. అండ్ ఇదంతా కూడా కంటిన్యూటీ ఉంటుంది. పళ్ళు ఉండదండి. సో పళ్ళు ఉండదు. అండ్ బ్లౌజ్. నెక్స్ట్ సారీ. అండ్ నెక్స్ట్ సారీస్ చాలా బాగుంది. ఇట్స్ రాక్ స్టైల్ ప్రింట్ అనమాట. చూసారా, ఇట్స్ రాక్ స్టైల్ చందేరి ప్రింట్ అనమాట. దాంతో ఒక ప్యాచ్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అనదర్ ప్యాచ్. చాలా బాగుంది. ఇట్స్ జూట్ షేడ్ ఆఫ్ ప్యాచ్ లాగా. సారీ అంతా ప్లెయిన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలాగా సారీతో ఈ ప్యాచ్తో ఇలాగా మ్యాంగో డిజైన్ లాగా స్టిచ్ చేశారు. బటన్ వర్క్ కూడా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చి ఏదైతే మనకి ప్యాచ్ చూస్ చేసారో అది. సో దీంట్లో కలర్ అండి. సో ఇది వచ్చేటప్పటికి యాష్. నెక్స్ట్ చూసే కలర్ వచ్చి మస్టర్డ్. మస్టర్డ్ కలర్ చూసారా, సేమ్ అట్లానే వస్తుంది. చక్కగా ప్యాచ్. అయితే సారీ అంతా ప్లెయిన్ ఇట్లాగా చాలా అంటే మనకి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇదే లుక్ బాగా ఇట్లా కనిపిస్తుంటుంది. అండ్ వాళ్ళు ఇందాక మాట్లాడుతున్నాం కదా, ఒక మంచి మ్యాంగో మధ్యలో బటన్ వర్క్. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి
ఇదన్నమాట బ్లౌజ్. ఓకే, సో నెక్స్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మంచి ఫ్లారల్ తో ఫ్రిల్స్ అనమాట. సో రాఫిల్స్ అంటారు కదా, సో చిన్ని రాఫిల్స్ అంటే ఓవర్గా బౌన్సీలా కాకుండా చిన్ని రాఫిల్స్ బ్రిక్ కలర్ మీద. సో బ్రిక్ కలర్ మీద. అండ్ ఇదేమో పళ్ళు. సో ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ కలరే కొంచెం డార్క్గా ఇచ్చి దానికి కాంబినేషన్ చక్కగా దిస్ డిజిటల్ ప్రింట్ చందేరి తోటి చక్కగా చిన్న బార్డర్ లాగా ఇచ్చి. దీంట్లో కలర్ అండి. సో దీంట్లో కలర్ మంచి గ్రీన్. సో పైన ఏంటంటే ప్యాచ్ లాగా వస్తుంది, కింద ఏంటంటే యాప్లిక్ లాగా వస్తుంది. ఇలా మంచి గ్రీన్. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ అండి. సో ఈ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది, దానికి సెల్ఫ్ వచ్చింది. కొంతమంది పూలు బ్లౌజ్ నచ్చదు, కొంతమందికి అవే నచ్చుతుంది. సో ఎవరికి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ నెక్స్ట్. సో ఇందాక చూసాం కదా ఆ ప్యాచ్లో, ఇది కూడా 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అండ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్. నెక్స్ట్ అండి. సో ఇందాక మనం క్రీమీ, సో వైట్ కలర్లో ఈ ప్యాటర్న్ చూసాం, ఈ చెక్స్. సో ఇది క్రీమీ అన్నమాట. సో గోల్డెన్ క్రీమీ కలర్. అండ్ సారీ మీదంతా కూడా జామెట్రిక్ ప్యాటర్న్స్ వచ్చాయి. అండ్ ఇట్లా మొత్తం సారీ అంతా కూడా చక్కగా ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ ఇదేమో బ్లౌజ్. సో సారీ ఇలా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సారీ అండి. సో గోల్డ్ ఫినిషింగ్. సో గోల్డ్ ఫినిషింగ్ ఇదంతా కూడా సెల్ఫ్ బెనారసీ వీవ్ వస్తుంది. సెల్ఫ్ బెనారసీ వీవ్ వస్తుంది సారీ అంతా కూడా. అండ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఒక చిన్న చక్కగా ఒక బెనారసీ పళ్ళులాగా ఇచ్చారు క్లాస్గా. అండ్ బ్లౌజ్ అండి చక్కగా ఉంటుంది. సో విత్ బార్డర్ నీట్గా ఉంది. సో నైట్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సారీ అండి. ఇట్స్ కంప్లీట్ ఫ్లోరల్. అండ్ బాటమ్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చక్కగా ట్రీస్ ఇచ్చారు, చాలా క్యూట్గా, చాలా బాగుంది. అండ్ సారీ ఓవరాల్ అలాగే వస్తుంది కదా మనకు తెలుసు. అండ్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్. సో ఈ ప్యాటర్న్ సారీస్ చాలా మంది అడుగుతున్నారు. సో సారీ మీదంతా కూడా బాందిని వర్క్. అండ్ కింద ఏంటంటే కలంకారీ డిజిటల్. సో కలంకారీ డిజిటల్, ఇక్కడేమో బాందిని వీవ్ అనమాట. అండ్ ఇదేమో పళ్ళు. సో ఇది పళ్ళు. అండ్ దీనికి చక్కగా సూపర్ నెట్ వీవ్ వచ్చిన ఇలాగా బ్లౌజ్ వస్తుంది. సో దాట్స్ హౌ టుడే సారీస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి. థ్యాంక్ యూ.